హలో అండి, రాజుగాడు కనబడుతున్నాడా ఏంటో మరి డల్గా కూర్చున్నాడు. ఒరేయ్, నువ్వు ఎప్పుడు డల్గుంటావు, ఎప్పుడు హుషారుగుంటావు మాకు తెలియట్లేదురా కన్నయ్య. మెళ్ళో తీస్తానరా, ఇప్పుడే బయటికి తీసుకొచ్చానండి. చైన్ తీస్తానరా. ఏందా లుక్కులు, ఏందా చూపులు? చుట్టాలింటికి వెళ్తే హుషారుగా ఉంటాడేమోనండి. నిన్న వాళ్ళ అత్తోళ్ళ ఇంట్లోంచి వచ్చేసాం కదా, అబ్బో నిద్ర వస్తున్నట్టుందండి. అలసిపోయాడైతే కారులో వచ్చి ఏం కూర్చోడం రాది అసలు. ఇదేం కూర్చోడు అండి, ముసలోళ్ళు కూడా కూర్చోరేమోనండి ఇట్లా. ఒరే, నువ్వు ముసలోడు అవ్వలేదురా ఇంకా, యూత్ వేరా నాయన. అదేం కూర్చోవడం కన్నా, మంచి కూర్చోరా. ఏం ఫేస్ అది అసలు, ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడండి. అసలు హుషారుగా ఉన్న ఫేస్కిను ఈ డల్గా ఉన్న ఫేస్కి ఏమన్నా సంబంధం ఉందా? ఆ కుర్చీ దిగే పనే లేదండి. బద్దక అంటారు కదండి, బద్దకస్తులకి రాజు అనమాట వీడు. మామూలు రాజు కాదు, బద్దకస్తులకి రాజు. రారాజు రాజు, పద తీసుకెళ్తా పద, ఇంకోసారి వెళ్ళొద్దాంపా, షికారికి వెళ్ళొద్దాంపా, యాక్టివ్గా అవుతావేమో. రాడంట, బజ్జి ఉంటాడేమోనండి. సరే పడుకోయ్యా, పడుకో, నేను డిస్టర్బ్ చేయండి.